అది విజయనగరం జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలో కోడూరివాడ ప్రాంతం గురించి ఎవ్వరూ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అటువైపు వెళ్ళిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదని, అది ఒక మాయా ప్రాంతమని అంతా అంటూ ఉంటారు. ఆ గ్రామానికే చెందిన రాజశేఖర్ అనే యువకుడు హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. కొంతకాలం తర్వాత సెలవు పెట్టి ఊరికి వస్తాడు. ఊరి పెద్దలు అందరు యువకులకు చెప్పినట్టుగానే తనని కోడూరి ప్రాంతానికి పోవద్దని హెచ్చరిస్తారు. ఆ ప్రాంతానికి సంబంధించిన గత చేదు అనుభవాల్ని రాజశేఖర్కి వివరిస్తాడు. కానీ రాజశేఖర్ ఆ కథలు నమ్మడు. తన మనసులో అవన్నీ కట్టుకథలు అని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి రాజశేఖర్ తన స్నేహితులతో కలిసి పేకాట ఆడి ఆలస్యంగా ఇంటికి బయలుదేరతాడు. కోడూరు ప్రాంతం మీదుగా వెళ్ళి చూడాలన్న ఆసక్తితో అటువైపు అడుగులేస్తాడు. కోడూరు ప్రాంతంలోకి మొదటి అడుగు పెట్టగానే ఎవరో అతనిని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. 4 అడుగులు ముందుకేశాక ఉగ్ర రూపం దాల్చిన గాలి ఊపిరి సరిగ్గా తీసుకోనివ్వదు. అక్కడ చెట్లు రక్తం కారినట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఒక మహిళ ఏడుపు వినిపిస్తుంది. రాజశేఖర్ భయపడి వెనక్కి తిరగబోతాడు. కానీ మృత్యువు అతడి కోసం అక్కడే ఎదురు చూస్తుంది. పెద్ద పెద్ద నల్లని కళ్ళతో ఒక భూతం తన పొడవైన చేతులతో రాజశేఖర్ పీక నొక్కి ఊపిరాడకుండా చేస్తుంది. ఆ భూతం, ఈ ఊరు నన్ను మర్చిపోయింది, కానీ నేను మర్చిపోలేను, నాకు రక్తం కావాలి అంటూ రాజశేఖర్ చుట్టూ చేతుల్ని మరింత బలంగా బిగుస్తుంది. రాజశేఖర్ చుట్టూ నల్లటి చీకటి ఆవహించగా నేల పగిలి రాజశేఖర్ శరీరం నేలలోకి దిగిపోతూ ఉంటుంది. చివరిగా రాజశేఖర్ గ్రామం వైపు ఒక భయంకరమైన అరుపు అరిచాడు. తర్వాత రోజు తన చెప్పులు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయి. రాజశేఖర్ మాయమైపోయిన విషయం ఊరంతా పెద్ద చర్చగా మారిపోయింది. కానీ కొందరు ఆ విషయం నమ్మలేదు. ముఖ్యంగా విక్రమ్ అనే యువకుడు. విక్రమ్ కొన్ని రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. రహస్య విషయాలు తెలుసుకోవడం అతడికి చాలా ఆసక్తి. విక్రమ్ తన ఫ్రెండ్స్తో ఇదంతా మూఢనమ్మకాలతో కూడిన స్టోరీ, రాము తప్పుపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అంటాడు. కానీ అతని ఫ్రెండ్ గణేష్ మాత్రం భయపడుతూ, విక్రమ్, అది నిజమే, అక్కడ అడుగు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేరు, నువ్వు ఇందులో తల దూర్చవద్దు అని హెచ్చరిస్తాడు. కానీ విక్రమ్ గణేష్ మాటల్ని పట్టించుకోడు. అర్ధరాత్రి టార్చ్ లైట్ ఆన్ చేసుకొని వాడవైపు నడవసాగాడు. ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఎవరో భయంకరంగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. కానీ విక్రమ్ భయపడలేదు. అంతలోనే వెనక ఎవరో నడుస్తున్న శబ్దం. విక్రమ్, ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. సమాధానం లేదు. విక్రమ్ ఒక చెట్టు మీద చెయ్యి వేస్తాడు. చేతికి ఏదో తడి అనిపిస్తుంది. అది రక్తం. చెట్టంతా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. భయంతో విక్రమ్ వెనక్కి తిరుగుతాడు. ఎదురుగా ఒక ఆకారం కనిపిస్తుంది. అది ఒక భయంకరమైన రూపంలోకి మారిపోయిన రాజశేఖర్ ఆత్మ. విక్రమ్కి ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. రాజశేఖర్ ఆత్మ విక్రమ్ వైపు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా విక్రమ్ గట్టిగా అరుస్తూ వెనక్కి పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని అడుగులు కొంచెం కూడా కదలవు. నేల కింద నుంచి నల్లని చేతులు అతని కాళ్లను పట్టుకుని నేల లోపలికి లాగేస్తాయి. తర్వాత రోజు ఉదయం విక్రమ్ చెప్పులు మాత్రమే మిగిలి ఉంటాయి. కోడూరు గ్రామం భయంతో ఊగిసలాడుతుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఉండడానికి సిద్ధంగా లేడు. అతని విక్రమ్ అన్నయ్య రవి. రవి గణేష్తో, నా తమ్ముడు చాలా ధైర్యవంతుడు, అలాంటి వాడు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రాలేకపోయాడంటే నమ్మలేం, మా తమ్ముడికి ఏమైందో నాకు తెలియాలి అంటాడు. రాజశేఖర్ విక్రమ్ మయమైన విషయం గణేష్ మనసులో నాటుకుపోతుంది. రవి, నా మాట విను, నేను విక్రమ్కి వెళ్ళొద్దని చెప్పా, కానీ అతను నా మాట వినలేదు, నువ్వు కూడా అదే తప్పు చేయొద్దు అంటాడు. కానీ రవి దృఢ నిశ్చయంతో ఉంటాడు. తన తమ్ముని వెతికి తీరాలి, లేదా చావడానికైనా సిద్ధంగా ఉండాలి అని. ఆ రోజు రాత్రి ఒక దీపం మరియు గ్రామ పూజారి ఇచ్చిన పవిత్ర రక్షతో కోడూరు వైపు అడుగులు వేస్తాడు. రవి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అంతలోనే ఒక కంఠం వినిపించింది. రవి, వెళ్ళిపో, ఈ స్థలాన్ని వదిలే. అది విక్రమ్ గొంతు. రవి, నువ్వు పారిపో ఇక్కడి నుంచి, లేదంటే ప్రమాదం, వారు అని అరుస్తాడు. రవి, వారంటే ఎవరు అని అంటాడు. విక్రమ్, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు?
అని రవి అరుస్తాడు. అంతలోనే భూమి నుండి పాకుతూ కొన్ని భయంకరమైన ప్రేతాత్మలు బయటకు వచ్చి రవిని చుట్టుముడతాయి. రవి దీపాన్ని గట్టిగా పట్టుకుంటాడు. పూజారి చెప్పిన మాటలు అతని మదిలో మెదులుతాయి. ఆ భూతాలు అగ్నికి భయపడతాయి అని. ఒక ప్రేతాత్మ రవిపైకి దూకుతున్నప్పుడు ఆ ప్రేతాత్మ వైపు దీపాన్ని విసిరేస్తాడు. ఆ అగ్ని పెరిగి అన్ని ప్రేతాత్మల్ని దహించి వేస్తుంది. విక్రమ్ గొంతు మళ్ళీ వినిపిస్తుంది, ఆ చెట్టుని దహించు, ఆ చెట్టుని దహించు అని. రవి వెంటనే ఒక జ్వాలను తీసుకుని చెట్టుపైకి నిప్పంటించాడు. ఆకాశానికి మంటలు ఎగసి పడ్డాయి. ఆ మంటలకు గ్రామస్తులంతా బయటికొచ్చి ఆ దృశ్యాన్ని చూసి చాలా ఆనందిస్తారు. రవి గ్రామానికి చేరుకుంటాడు. కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా అలానే మిగిలి ఉన్నాయి. స్టోరీ నచ్చిందా? పార్ట్ 2 కావాలా? కింద కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.